ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నానో వాడే టోటల్ గ్యాంగ్ కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రూట్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి. సార్ వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులో అరెస్ట్ చేస్తేనే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా? సార్ 6 నెలల క్రితం వాకల్పూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంబం ఎక్కిస్తా. చూపిస్తాను సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా. నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీ నీ సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని రేపు సహాయాన్ని ఫుల్ గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్ ఎవరికి తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీసునే. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్ బ్లడ్ శాంపుల్ తీసాం సార్. వెరీ గుడ్. Yes, Mr. D. I'll be in Kakinada by evening. Sahayam will be there to receive you. Okay. Sure. See you in the evening. కరీం స్పాట్ కనిపెట్టావు సార్. గజేతగాడు సిద్ధంగా ఉన్నారు. ఓకే క్యారీ ఆన్. జంప్. Welcome, sir. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. సత్య రా. రామ్మా. వెళ్ళమ్మా. లాగండి లాగండి. జాగ్రత్తగా లాగండి రా. లాగండి. డేవిడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపడి వరకే ఉంచుకుందామా? ఎస్ బ్లడ్ శాంపుల్ ని DNA టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సెల్ ఇంకా రీచ్ అవడమే సార్. వాడి నంబర్ కు ఒక డమ్మీ మెసేజ్ పంపించు. సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్. కంగ్రాచులేషన్స్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. Change dress. What? Harbor worker dress. Safety, no doubt. Safety. Yes. For me? Get ready. Waiting, sir. మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. Okay. సార్ ఓకే సార్. ఓకే సార్. Move. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకుని ఉన్నారు. Welcome, Danny sir. Welcome. All my area disease. Danny sir, I have to tell you as for stepping on the land. హాయ్ నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. హాయ్ డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్ పోలీస్ రౌండ్ అప్. Why? You no arrest. I arrest. What should we do now? You no run. I run. కూడా ఉండక. పడితే Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా Sir, వదిలేయా వదిలా. Arrest him. జీపేకి ఇచ్చండి. Danny sir. Just be cool.
What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్. వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్. గివ్ పాస్పోర్ట్. Indian police. What did you say? What did you say about Indian police? Nothing. You said Indian police? సార్ వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. ఎవరా నా కొడుకుని కొట్టిందే? మోకాలు దండం వేసిందే? ఏట్రా ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండం వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తావు? మోకాలు దండం వేయిస్తావా? ఏయ్! స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి, స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. రాటు తింట్రా. హలో పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కథలు కొడుతామని బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకులా నాటుతారు? వీడు
కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తావా? అవునరా, వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా, కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగదీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్ మీరు తీసుకోవాలి. ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి. అయ్యో, ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజే నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లేని వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మేసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవి కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నావమ్మా? సార్, బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికొచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఏవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యత కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్ గా ఒక బ్లాక్బెర్రీ ఫోన్ ఉందంటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించి వాడని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? వెంకటరమణ, పోలీస్ ఫోర్స్ని దింపేద్దాం సార్. లేదా అమ్మా నాన్న అందరినీ కాకినాడ ఇంటికి. భయపడి పారిపోమంటావా? సార్ సార్ సార్, ఇదిగో, ఇది తీసుకెళ్లి గవర్నమెంట్ ఆర్మీ సెక్షన్లో రిపేర్కి పో. రేపు మధ్యాహ్నం పైన తెస్తే చాలు. అంతవరకు ఆన్ రికార్డ్ నా దగ్గర తుపాకీ ఉండదు. పోలీస్ మెన్ విత్ ఫ్యామిలీ, వితౌట్ అ వెపన్.
హలో. నైట్ 1:30కి ఫోన్ రింగ్ ఒకరి మొదటి రింగే ఫోన్ తీసావు. ఫోన్ చేస్తాడు, నరసింహం ఫ్యామిలీ నరికేసిన మాట చెప్తాడని ఎదురు చూస్తున్నావా? పగుంటే నన్ను నరకడానికి పంపించు, అంతేగాని పిరికి నా కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా? ఓవర్గా మాట్లాడుతున్నావు. ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీల ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది. ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి. త్యాగరాజు, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకున్నాను. ఏదో ఒక రోజు నేను నీ ఇంట్లోకి వస్తాను, అప్పుడు నువ్వు తట్టుకోలేవు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా ఆరిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపు నుంచి తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్, క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ, నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చావు? భాయ్ని అరెస్ట్ చేశాను, అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్, తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారత పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటామా అని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది.
రైస్కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా! ఆ రోజు జలియన్ వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్ వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 ఫేసెస్ ఫార్వర్డ్ మార్చ్. టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలగొడతారా? ఈ రోజు మీరు అయిపోయారు.